ఆ రోజు 30వ తారీఖు అయితే 31 అనుకుంటాం, బహుశా 30. ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అసలు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడాలని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది. ఈరోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీలు, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు, మరి ఆ ఎంపీలో ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తాం, దాని మీద మరి వాళ్ళు చెప్పాలి. వీరే కాదు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మొన్నటితో కలుపుకొని. మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు? ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఎస్, నేను ఇలా మాట్లాడాను, ఇది ప్రైవేట్ అయ్యే సమస్య లేదు. ఏదైతే ఈ 32 డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ చేద్దాము అవన్నీ ఆపుతున్నాము, ఈ టెండర్ ప్రక్రియ ఇవాళతో ఆగిపోద్ది అని చెప్పండి. ప్రజలకున్న మా అనుమానాన్ని నివృత్తి చేయండి. అది మీ బాధ్యత, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తనకు బాధ్యత. కానీ ఎక్కడ కొంత మేరలో ఆ అంశం ఎక్కడ కనిపించట్లే. ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, చచ్చిపోయిన స్వర్గీయ రాజశేఖర గారు ఎక్కడ ఉన్నారో కానీ ఆయన మాట చెప్పేవాడు వచ్చినప్పుడు. ఏదైనా సమయం వచ్చినప్పుడు ఏదైనా ఏడు దాటితే ఏటి మల్లప్ప, ఏడు దాటిపోతే బోడి మల్లప్ప అనే సామెతగా ఎన్నికలప్పుడు వచ్చి ఏవో మాటలు, ఏవో చేతలు ఇష్టం వచ్చిన మాట్లాడి ప్రజల్లో వచ్చి మభ్యపెట్టి లేనిపోయిన సృష్టించి అబద్ధ కల్పన మాట్లాడి ఎన్నికలు అయిన తర్వాత వచ్చి వాటిని పక్కదోవ పెట్టే పరిస్థితి. ఈ సుమారు ఇవాళకి ఈ రోజుకి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం 15 నెలల కాలంలో. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే చెప్పానండి, రేపు ప్రెస్ మీట్ పెట్టి కాదు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు ఇలా చెప్తున్నాడు, ఇది అబద్ధం, ఇది వాస్తవం కాదు అని చెప్పానండి.